హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజు అయితే మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ వీడియో ఈవినింగ్ అయితే పెడుతున్నాను. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ లేగానే పిల్లలందరూ, నేనైతే ఫస్ట్ లేచాను, టీ అది పెట్టేసి దోసపిండి చట్నీ అంతా రెడీ చేసేసి అయితే ఉంచానమాట. ఫ్రెష్ అయిపోయి నా పని అయితే అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే లేపాను. కొంచెం లేట్గానే లేస్తున్నారు. ఎవరి పిల్లలని లేట్గానే లేస్తారు, హాలిడేస్ కదా, ఏం చేస్తారు లేచి. మీకైతే పొద్దున్నే స్కూల్కి లేపుతారు. పొద్దున్న లేపుతామని ఇప్పుడైతే లేటుగా లేస్తున్నారంట. లేపినా సరే లేగట్లేదు. ఇంకా వీళ్ళు లేచిన తర్వాత ఫస్ట్ అయితే బెడ్రూమ్ క్లీన్ చేసుకుంటూ ఊడ్చుకుంటూ వచ్చేస్తాను ఒక్కొక్కరు. అంటే ఫస్ట్ బెడ్రూమ్ బెడ్షీట్ అంతా నీట్గా పెట్టేసుకొని, బ్లాంకెట్లను మడత పెట్టి సెల్ఫ్లో పెట్టేసుకొని, బెడ్ నీట్గా అయిన తర్వాత ఇల్లు ఊడ్చేస్తాను. మ్యాట్లు అవన్నీ బయట వేసేసి, ఇంకా నైట్ బాటిల్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ బయట తీసుకొచ్చేసి పక్కనైతే పెట్టేస్తాను. ఈరోజు మేమిద్దరం బాటిల్స్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టాం. వాటర్ బాటిల్ పెట్టి ఇలా ఒక్కరోజు సమ్మర్ వచ్చిన కానీ ఈరోజు పెట్టారంట, గొప్పగా చెప్పుకుంటున్నాడు. బెడ్రూమ్ అది క్లీన్ చేసిన తర్వాత నేనైతే గిన్నెలు దోమేశాను, పిల్లలు తిన్నవి టిఫిన్వి. ఇంకా మేమైతే మార్నింగ్ తినేసి కడిగేసాను, ఎప్పటికప్పుడే కడిగేస్తున్నాను, ఇంకా ఈజీగా ఉంటుందనేసి. మా దీవెన కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయిందనమాట. ఫ్రెష్ అయిన తర్వాత మా వారు ఆన్లైన్లో ఏదో బుక్ చేశారు. ఏంటని లాస్ట్ చూస్తే వీడియో తీసుకుంటుంది, ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది, తర్వాత వాళ్ళకి పంపించవచ్చు అని అమెజాన్ నుండి ఏమో చేశారు. మ్యాక్సిమం అవ్వవు, ఒకవేళ అయితే ఎందుకని మంచి సేఫ్టీ, కానీ ఏదొచ్చినా పార్సల్ అయితే ముందే ఓపెన్ చేసి పెడతామన్నమాట. వీడియో అది రికార్డ్ చేసుకొని ఉంచుకుంటే బెటర్ అని. లాస్ట్ టైం ఒకటి తీసుకున్నారు, వైట్ కలర్ది బోట్లోనే. ఇంకా అది ఛార్జింగ్ అవ్వట్లేదు, 2 years అయిపోయింది కదా అనేసి ఇది ఒకటి బుక్ చేశారనమాట. అదే చూపిస్తుంది. ఏమైనా దీని కాస్ట్ తెలియదు నాకు. కంపెనీ అయితే బోట్ అనమాట. కాస్ట్ కూడా ఎంత ఉంటుంది, 2000 పైన ఉంటుందా, ఎంత ఉంటుందో నాకైతే ఐడియా లేదు. ఒకసారి ఏమో అన్నట్టు గుర్తుంది. దీంట్లోకి అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒకటి చిన్న కేబుల్, ఇవన్నీ దాంట్లో ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అనేది ఒక 4-5 స్టిక్కర్స్ ఇచ్చారు. అది మా దీవెన్ బాబు దీవెన వాటికి వేసారనమాట, మంచం కోళ్ళకి వాటికి వేసేసారు. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఈవినింగ్ ఇది నిన్న ఈవినింగ్ అనమాట. మేము బట్టలు తీసుకొచ్చిన రోజు మంగళవారం, ఆ రోజు నైట్ స్నానం చేసి వేసుకుంటాం నైట్ డ్రెస్ అని అంటే వద్దని చెప్పాను, రేపు వేసుకుందిలే అంటే ఇంకా నిన్న ఈవినింగ్ అయితే వేసేసుకున్నారనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ప్యాంట్ వచ్చింది, ఒకటి నైట్ డ్రెస్కి అయితే షార్ట్ టీషర్ట్ వచ్చిందనమాట. నెక్స్ట్ వీటికేమో ప్యాంటు మొత్తం సెట్ లాగా వచ్చింది. చాలా మెత్తగా ఉన్నాయి, కంఫర్ట్గా ఉందంట. ఆల్రెడీ నేనైతే ఫుల్ వీడియో పెట్టాను చూడండి. మార్నింగ్ వీడియోలోనే పిల్లల బట్టలు వాటి కాస్ట్ చెప్పేశాను, ఏ షాప్లో తీసుకున్నామో కూడా చెప్పేశాను. మళ్ళీ కామెంట్ పెట్టారు, ఎక్కడ తీసుకున్నారు, షాప్ నేమ్ చెప్పండి అని. అసలు నాకు ఏమనాలో అర్థం కాలేదండి. నేను వీడియోలో కనీసం 4-5 సార్లు అయితే చెప్పాను షాప్ నేము. అమీర్పేటలో ఆర్ఎస్ బ్రదర్స్ అని మళ్ళీ చెప్తున్నాను, అక్కడే తీసుకున్నాము. మళ్ళీ కామెంట్ పెడుతున్నారు ఎక్కడ అని. నేను ఆల్రెడీ ఒకరికో ఏమో రిప్లై ఇచ్చానమాట, అది కూడా చూసుకోలేదు వాళ్ళు. ఇలా పెడుతుంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అసలు ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్పాను కదా, ఈ వీడియోలో కూడా చూసిన వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే ఆల్రెడీ ఇల్లు ఊడ్చేసాను. మళ్ళీ పిల్లలు ఏదో ఒకటి పడబోస్తూనే ఉంటారు కదా, షో అని బుక్స్ అని అవన్నీ తీసేసి ఆడుకొని మొత్తం పేపర్లన్నీ చింపి పడేశారు. ఇంకా బెడ్ కింద నుంచి మొత్తం అయితే ఊడ్చుకొని వచ్చేసాను అనమాట. చూడండి, ఇల్లు అయితే ఊడ్చేసాను మొత్తం. ఇంకా వంట ఒకటి స్టార్ట్ చేయాలి. వంట వచ్చేసి మధ్యాహ్నము డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చాం కదా, అప్పుడే మన పరోటాలు అయితే తీసుకొచ్చాం, ప్యాకెట్ రెడీమేడ్వి. ఇంకా అవి చేసేసి పన్నీర్ తీసుకొచ్చాను. పన్నీర్ కర్రీ చేసి పరోటా చేసినది రేపు మార్నింగ్ MDT వెజ్ ఫుడ్ ఛానల్ పెడతాను, ఇంకా ఎడిట్ చేయలేదన్నమాట. ఈరోజైతే మామూలుగా వ్లాగ్ అయితే పెట్టేశాను. ఇల్లు ఊచడం కూడా అయిపోతుంది. ఇంకా పైన కొంచెం డస్ట్ మా దీవెన్ బాబు అన్నీ పెడతా ఉంటాడు, ఏవేవో పేపర్లు బిస్కెట్స్ అంతా పడేస్తూ ఉంటాడు అనమాట ఇంటి నిండా. అస్సలు నీట్గా ఉంచడు. పలావ్ తింటా. పలావ్ కదరా, అది పరోటా. పరోటా పన్నీర్ కర్రీ తిన్నాడు, చాలా బాగుంది. మొత్తం నేనే తింటా, నువ్వే చేసావా అని ఎన్ని క్వశ్చన్లు వేస్తాడు అసలు దీవెన్ అయితే. బాగుందంట, ఇవన్నీ నేనే తినేస్తా అంటున్నాడు, అంత బాగా నచ్చింది. ఒకవేళ చూడాలనుకున్న వాళ్ళు రేపు మార్నింగ్ దాకా ఆగండి, వెజ్ ఛానల్లో పెడతాను చూడండి. ఒకవేళ ఎవరన్నా అర్జెంటుగా చూడాలనుకుంటే ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అయితే చూడండి. వాయిస్ చెప్పనీయకుండా చేస్తుండేది ఈవెన్ నన్ను. ఇంకోటి వచ్చేసి రోజు ఫోన్లు, పొద్దున సాయంత్రం ఫోన్లే చూస్తున్నాను. అవును ఈవెన్, వీళ్ళందరికీ తెలుస్తుంది ఈవెన్, నువ్వు వీడియోలో ఎన్నిసార్లు ఫోన్ పట్టుకుని ఉన్నావో తెలుస్తుంది ఈవెన్.
ఫోన్లే చూస్తున్నారనేసి స్నేక్ అండ్ ల్యాడరు, ఇంకా ఇదేంటి లూడో, ఇవి వాళ్ళ నాన్న తీసుకొచ్చారు బుక్ స్టాల్లో, ఇది ఆడుకుంటారని. ఒక 1 అవర్ ఆడారు, మళ్ళీ బోర్ కొట్టింది, మళ్ళీ ఫోన్లో చూసారు. మీరు ఇవన్నీ చేస్తే తర్వాత కొట్టుకున్నారు, కాసేపు కొద్దిసేపే పడుకున్నారు, తర్వాత కొట్టుకున్నారు, కాసేపు ఆడారు. మా తమ్ముడు పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తుండు ఫోన్ గురించి చెప్తానని. అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తలే అని చెప్పేసి మా దీవెనని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాను. ఇంకా అన్ని పెట్టి చూపిస్తుంది అనమాట. లూడో ఒక 1 గేమ్ 2 గేమ్స్ ఆడారు. స్నేక్ అండ్ ల్యాడర్ అయితే ఇంకా ఊకే మా దీవెనకి చిరాకు వస్తుంది. పైకి పెడతా ఉంటే చచ్చిపోతా ఉంది, పైకి పెడతా ఉంటే చచ్చిపోతా ఉంది. నేను ఆడనని వాడికి బోర్ కొట్టింది, చిరాకు వచ్చింది, బోర్ కూడా కాదు కానీ చిరాకు వచ్చింది, ఊరికే చచ్చిపోతుందని. మొత్తానికి వాళ్ళ అక్క ఏదో చెప్పి ఇంకా ఆడిపించేసింది అనమాట. వచ్చిన దగ్గర నుంచి కూరగాయలు అయితే ఒకసారి ఏమో తీసుకొచ్చాము, కొన్ని టమాటా ఉల్లిపాయలు అయితే అవి తీసుకొచ్చాము అనమాట. ఇంకా ఈరోజు రత్నదీప్కి వెళ్ళేసి మా వారైతే కూరగాయలు తీసుకొచ్చారు. టమాటో షాప్ లేదనేసి ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, ఇది పుదీనా కొత్తిమీర నిన్న తీసుకొచ్చారు. ఇంకా దాంట్లోనేమో ఊరు నుండి తీసుకొచ్చిన పెసరపప్పు ఉందన్నమాట, వేయించింది పచ్చిది 2 ఉన్నాయి. ఈ నిమ్మకాయలేమో మేము మొన్న మా పిన్ని వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాము కదా, అక్కడ మా చెల్లి వస్తే మా చెల్లి తీసుకొచ్చింది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇన్ని రోజులైనా డైరెక్ట్గా చెట్ల నుండి దింపుకొని తీసుకొచ్చారు కదా, అందుకే ఇన్ని రోజులు ఉన్నాయి. ఎండాకాలం అయినా సరే మేము ఇక్కడ పెట్టేసి వెళ్ళామన్నమాట ఊరికి. ఖమ్మం నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ 2 రోజులు ఊరెళ్ళి వచ్చేసరికి కూడా అంత ఫ్రెష్గా ఉన్నాయి. నిమ్మకాయలు మేము ఎక్కువగానే వాడతాము, వీడియోస్ అవి చేస్తాం కాబట్టి ఎక్కువగానే వాడతాము. నార్మల్ పొద్దున కూడా వేడి నీళ్ళల్లో అవి నిమ్మకాయలు అవి కలుపుకొని తేనె తాగేస్తాము. కొన్నిగానే తెమ్మన్నాను, ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చినా కూడా మనం వీడియోస్ అవి చేస్తాం కాబట్టి వెజ్ నాన్ వెజ్ ఎక్కువగా పాడైపోతాయి అనేసి. ఆలుగడ్డ అయితే ఎక్కువ తింటాడు దీవెన, వాళ్ళ నాన్న దీవెన కూడా తింటారనమాట. అందుకే నేను కొంచెం ఎక్కువ తెప్పించాను 1 కిలో. ఒక 2 కేజీలు ఉల్లిపాయలు, 1 కేజీ ఆలుగడ్డ, 1/2 కిలో గోరుచిక్కుడుకాయలు, 1/2 కిలో పచ్చిమిర్చి, క్యారెట్, 1 కేజీ టమాటో, కరివేపాకు, పుదీనా కొత్తిమీర ఉందనేసి ఇంకా తెప్పించలేదనమాట. ఇంతవరకు అయితే తీసుకొచ్చారు. ఆనియన్స్, పొటాటో అయితే నేను ఇంకా ట్రేలో బయట పెట్టేస్తాను. టమాటోలు కూడా బయట పెట్టచ్చు, కాకపోతే ఇవి బాగా మెత్తగా అయిపోతున్నాయి, అందువల్ల ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నాను, కొంచెం ఫ్రెష్గా ఉంటాయి అనేసి. చూడండి పుదీనా కొత్తిమీర సపరేట్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ ఎట్లాగో ఇప్పుడు వీడియో అది షూట్ చేయాలి కదా అనేసి ఇంకా అట్లాగే ఉంచాను, అయిపోతుంది ఇప్పుడు, అందుకే దాన్ని ఏమి ఇంకా తీయలేదు, అలాగే పెట్టాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చూడొచ్చు. మీకు ఏదైనా టిప్స్ కావాలనుకున్న దాంట్లో అడగొచ్చు, నేను డైరెక్ట్గా వాయిస్తోనైనా వీడియో చేయకపోయినా సరే వాయిస్తోనైనా చెప్తాను. ఫైనల్గా అయితే ఈరోజు అయితే ఇలా గడిచిందనమాట. అలాగే గేదె పాలు తాగడం అలవాటైంది కదా 1 ఇయర్ నుండి, ఇప్పుడైతే ప్యాకెట్ తాగాల్సి వస్తుందని ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తెప్పించాను.